వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి ర్యాంక్ వైజ్ కాకుండా వేరే డేట్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చా, వెరిఫై చేస్తారా అన్న డౌట్ చాలామందికి అయితే ఉంది. ఎందుకు అంటే నాది ఎప్పుడో 28న కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అయితే ఉంది, నేను అంతవరకు వెయిట్ చేయాలా, ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే అయిపోతున్నాయి, సో నేను ముందుగానే ఏమన్నా వెళ్ళొచ్చా, వెళ్తే నాకు వెరిఫై చేస్తారా అన్న డౌట్సే అడుగుతున్నారు. కాబట్టి అసలు దీని యొక్క సినారియో ఎలా ఉంటుంది అన్నది మనం వీడియోలో అయితే గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ మంత్ 21st నుంచి మనకు దాదాపు ఈ మంత్ 28th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా. మరి 28th కానీ 27th కానీ 26th 25th అలానే మనం 24th ఇలా ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా లాంగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు ముందుగానే వెళ్ళొచ్చా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 2 సిచ్యువేషన్స్ని మీరు అయితే అర్థం చేసుకోండి. ఏంటి అంటే 2 సజెషన్స్ నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా. మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే క్రౌడ్ని తగ్గించడానికి ఇలా ర్యాంక్ వైజ్ అయితే డివైడ్ చేశారు, కానీ మీ ర్యాంక్ వాళ్ళు అక్కడ వెళ్తే వెరిఫికేషన్ చెయ్యరు అని మనం చెప్పడానికి అయితే లేదు. కాకపోతే ఇది అన్ని ఏదైతే హెచ్ఎల్సి సెంటర్స్ ఉంటాయో అన్ని చోట్ల ఇలానే ఉంటుందని అయితే చెప్పలేం. కొన్ని హెచ్ఎల్సి సెంటర్స్ ఎలా ఉంటాయంటే అక్కడ వెరిఫికేషన్ చేస్తున్న ఆఫీసర్స్ ఏంటి అంటే పోనీలే ఏదో లాస్ట్ డే ఉన్నా కూడా ముందే వచ్చేసాడు కాబట్టి చేద్దామని చెప్పేసి కూడా అక్కడ హెచ్ఎల్సి సెంటర్స్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం మీది లాంగ్లో ఉంది కదా, మీరు ఎందుకు ఇప్పుడే వచ్చారో, మేము వెరిఫై చెయ్యము అనే వెరిఫికేషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఇది అన్ని చోట్ల ఇలానే వర్క్ అవుతుందని చెప్పలేం. అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బట్టి ఇది మనకు డిపెండ్ అయితే అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే ఇన్ కేస్ హెచ్ఎల్సి సెంటర్ మీ హౌస్ దగ్గరలోనే ఉంది అనుకోండి, ఐ మీన్ పెద్దగా ఒక 100 కిలోమీటర్స్ లేదంటే 50 కిలోమీటర్స్ ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయకోకుండా జస్ట్ ఓన్లీ ఒక 5 కిలోమీటర్స్ ఆర్ఎల్స్ మీరు లోకల్లోనే మీకు హెచ్ఎల్సి సెంటర్ ఉందనుకో ఒక్కసారి సర్టిఫికేట్ తీసుకొని విజిట్ అయితే చేయండి. మహా అయితే ఏమవుతుంది, ఒకవేళ లక్ ఉన్నట్టయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్వరగానే అయిపోతుంది కదా. సో కాబట్టి నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీ హౌస్ కనుక వితిన్ 5 to 10 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంది అంటే మాత్రం డెఫినెట్గా హెచ్ఎల్సి సెంటర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విజిట్ అవ్వండి. ఒకవేళ మీ లక్ బాగుంది, అక్కడ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ వెరిఫికేషన్ చేస్తాము అంటే ఖచ్చితంగా మీ యొక్క వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. లేదు అనుకున్నట్టయితే ఆబ్వియస్లీ మీకు ఏదైతే ర్యాంక్ వైజ్ అయితే ఇచ్చి ఉంటారో ఆ ర్యాంక్ వైజే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా మీకు ఇంకొక ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో కాబట్టి చెప్తున్నది ఏంటంటే ఎవరన్నా మనకు ముందుగా వెళ్దాం అనుకుంటే అది కూడా మీ హౌస్ దగ్గరలోనే ఉంటే వెళ్ళండి. ఒకవేళ లాంగ్ ఉంది 50 కిలోమీటర్స్ నుంచి వచ్చి వెళ్ళి అక్కడ మేము వెరిఫికేషన్ చెయ్యము అంటే అగైన్ మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. సో కాబట్టి అంత లాంగ్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళకండి. ఒక 30 కిలోమీటర్స్ ఉన్నా కూడా వెళ్ళకండి, ఎందుకంటే మోస్ట్లీ అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ బెటర్ ఒకవేళ ఆఫీసర్స్ అనే వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా వెరిఫై కూడా అయిపోతుంది. సో కాబట్టి వితిన్ మనకు 10 కిలోమీటర్స్ అలా రేడియస్లో ఉన్నట్టయితే దయచేసి వెళ్ళండి, వెళ్తే త్వరగా అయిపోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి అయితే విజిట్ చేయండి. అక్కడ ఉన్న వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఫాలో అయితే అవ్వండి, లేదా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. విడిది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.